రోజు మీరేం చెప్పారంటే యోగ మార్గం కన్నా జ్ఞాన మార్గంలో చాలా తేలిక అని చెప్పారు గదా! కానీ ఒక సాధకుడు ఒకే జన్మలో యోగ మార్గము మరియు జ్ఞాన మార్గం రెండిట్లో పయనిస్తే అతన్ని అంటే పరమ పురుషుని అందుకోవడానికి అతని యొక్క ప్రగతి ఎలా ఉంటుంది గురుదేవా? ఎవ్వరు కూడా దీన్ని ఎవరు చెప్పలేరు. ఎందుకనంటే వాళ్ళకున్నటువంటి తీవ్రతను బట్టి, వాళ్ళు చేసేటువంటి సాధనని బట్టి ఉంటది గానీ, ఎవరో ఒకరు 2 చేస్తున్నారంటే అది కాసేపు, ఇది కాసేపు కలగాపులగం చేసి ఏదో చేశారనుకుంటే ఏమొచ్చుద్ది? ఆయనకి ఉన్నది కూడా పోద్ది. అందువల్ల ఖచ్చితంగా ఎవరు కూడా ఆ జన్మలోనే పొందుతారని చెప్పడానికి లేదు. యోగ మార్గమైనా, జ్ఞాన మార్గమైనా, ఏ మార్గమైనా ఒక్క జన్మలో పొందేది కాదు. ఇప్పుడు మనం మనం ఇప్పుడు ఎవరెవరు ఏ స్థాయిలో ఉన్నారో ఈ స్థాయిలో ఉండటానికి కూడా మనం ఇంతకు ముందు కొన్ని జన్మలు మనం ప్రయత్నం చేశాం. ఏ ప్రయత్నం లేకుండా ఇక్కడ కూర్చోలా. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు మొత్తం కూడా అంటే ఏమీ అర్థం కాలేదని అనుకునే వాళ్ళు కానీ, ఏమీ సరిగ్గా మాకేమీ తెలియదని అనుకునే వాళ్ళు కానీ, వాళ్ళు కూడా ఇంతకు ముందు కొన్ని జన్మల్లో కృషి చేశారు. లేకపోతే ఈ స్థాయికి రారు. ఇది వినటానికి కూర్చునేటువంటి పరిస్థితి ఉండదు వాళ్ళకి. ఇది వినటానికి కూర్చున్నారంటే అంతకుముందు జన్మ కొంత ఉంది. అందువల్ల ఇది ఎప్పుడు కూడా ఒక జన్మలో వచ్చేటువంటిది కాదు. మనం ఏదో శాస్త్రం చెప్పుకున్నట్టుగా లేకపోతే మాటలు చెప్పుకున్నట్టుగా సాధన సాగేది కాదు. అందువల్ల ఇది చాలా దీర్ఘకాలం జరగాలి. అందుకునేవాళ్ళు అందుకుంటారు. ఒక జన్మలో అందుకునేవాళ్ళు అందుకుంటారు. 4-5 జన్మలలో అందుకుంటారు. కొంతమంది 10 జన్మల్లో, కొంతమంది 100, కొంతమంది 1,00,000, కొంతమంది కోట్లు. మనకి ఎన్ని కోట్లు అయినాయో తెలియదు.